ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ప్రస్తుతము నీ పరిస్థితి వేదనకరంగా ఉందా? ప్రస్తుతము నీ పరిస్థితి దుఃఖకరంగా ఉందా? ప్రస్తుతము నీ పరిస్థితి ప్రతికూల పరిస్థితుల్లో ఉందా? దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది, ధైర్యము తెచ్చుకొని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ఏ యూదా దేశపు బెత్లెహేములో దావీదు గొర్రెలను మేపుకున్నాడో, అదే యూదా దేశపు బెత్లెహేములో దావీదుకు దేవుడు తోడయుండి దావీదును హెచ్చించి దావీదును అభిషేకించి రారాజుగా చేశాడు. ఏ పొలములోనికైతే రూతు పరిగె ఏరుకోనికి వెళ్ళిందో, దేవుడు రూతుకు తోడయుండి అదే పొలమునకు యజమానురాలుగా చేశాడు. ఏ ఐగుప్తు దేశమునకు యోసేపు చొక్క లేకుండా బయలుదేరాడో, అదే ఐగుప్తు దేశములో యోసేపునకు దేవుడు తోడయుండి యోసేపును దేవుడు హెచ్చించి అదే ఐగుప్తు దేశములో దేవుడు యోసేపును ఆర్థిక మంత్రిగా చేశాడు. ప్రస్తుతము నీ ప్రతికూల పరిస్థితులను దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు. దేవుడు పక్షపాతి కాదు. దేవునికి స్వార్థము లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక నీకు కలిగిన విశ్వాసాన్ని వదిలిపెట్టక నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నము చేయి.